మండలం పద్మానగర్ గ్రామంలో నాగుల ఎల్లమ్మ గుడి నుండి మండేపల్లి గ్రామంకు వెళ్లే దారి నూతనంగా సిఆర్ఆర్ నిధుల నుండి మంజూరైన బీటీ రోడ్డు పనులకు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం, అలాగే అంకుసాపూర్ R&B రోడ్డు నుండి సంతోషిమాత దేవాలయం వృద్ధుల ఆశ్రమం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ప్రభుత్వం అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. నియోజకవర్గంలో దాదాపు 5 కోట్ల వరకు పంచాయతీరాజ్ శాఖ నుండి రోడ్ల నిర్మాణానికి, బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు కావడం జరిగిందన్నారు. ఈ మంజూరు చేసినందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్, ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్, మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లో 3,21,00,000 రూపాయలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరు కాబట్టి నియోజకవర్గంలో సుమారు 5 కోట్ల వరకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్ల అభివృద్ధికి, బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు కాబడినటువంటి నిధులకు పంచాయతీరాజ్ శాఖ మార్చులు శ్రీమతి సీతక్క గారు ఈ నిధులను మంజూరు ఇచ్చిన క్రమంలో ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ నావుల సత్యనారాయణ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సూరబు, ఇంకా చాలామంది మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ టోనీ గారు, సిరిసిల్ల నుంచి వచ్చిన పెద్దలు అందరూ, కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఈ అందరి సమక్షంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. పద్మానగర్ నుంచి మండేపల్లి వరకు ఎల్లమ్మ దేవాలయం నుంచి ఇక్కడ వృద్ధాశ్రమంకు R&B రోడ్ నుంచి అక్కడ 2,25,00,000 ఇక్కడ 60,00,000 వృద్ధాశ్రమం సంబంధించినటువంటి రోడ్డు, అదేవిధంగా ఇంద్రానగర్ బ్రిడ్జి నిర్మాణానికి 30,00,000, ఆ తర్వాత ఇంకా పైన ఇతర ప్రాంతాల్లో కూడా వీరినపల్లి, అదేవిధంగా గోరంటాల ఇతర ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమం ప్రభుత్వ పక్షాన పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం అనేది జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ నిధులు రావడం జరిగిందన్నమాట. ఈ సందర్భం చెప్తూ భవిష్యత్తులో కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల మరమ్మతులకు కానీ, బ్రిడ్జిల నిర్మాణాలకు కానీ ప్రభుత్వం పక్షాన నిధులిచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఉధృతంగా చేసేటువంటి సందర్భం. ఓవైపు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి అసలు 7 లక్షల కోట్ల అప్పుతో ఉన్నటువంటి సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పినటువంటి లక్ష్యంలో భాగంగా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేటువంటి స్థాయి నుంచి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకొని పోవాలని, ప్రధానంగా రైతన్నలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు ఇంచుమించు ఈ రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను శరవేగంగా ముందుకు తీసుకుని పోవాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో తీసుకున్న సందర్భం. దాంతోపాటు రోడ్ల అభివృద్ధి కానీ, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో కానీ ప్రధాన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏదైతే సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్యాకేజ్ 9 మలక్పేట రిజర్వాయర్ నుంచి ఎగువ మాన్యులకు తీసుకుపోయేటువంటి రోడ్డుకు కాలువలకు సంబంధించినటువంటిది కూడా మరి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా 10వ ప్యాకేజు, 11వ ప్యాకేజు, 12వ ప్యాకేజు కూడా మరి ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఆలోచన ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేములవాడ నియోజకవర్గంకి వచ్చినప్పుడు కూడా వేములవాడ నియోజకవర్గం, సిరిసిల్ల రాజన్న జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు మరింత ముందుకు తీసుకోవడం కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తామనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఈ ప్రాంతానికి పాదయాత్రలో భాగంగా వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నల సమస్యలను, నేతన్నల సమస్యలు కానీ ప్రధానంగా చూసిన సందర్భంలో వారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు కర్ణా మహేందర్ నామధేయస్య పద్మా నామ్నీం ధర్మపత్నీ సమేతస్య విపుల్ రెడ్డి నామధేయస్య సకుటుంబస్య కౌండిన్య గోత్రోద్భవస్య నగుల్ సత్యానామధేయస్య సకుటుంబస్య సత్యనారాయణ గౌడ్ నామధేయస్య సకుటుంబస్య అస్మాకం అందరూ అస్మాకం అనుకోండి. సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी सन्तोषी माता देवता सम्पूर्ण अनुग्रहता सिद्ध्यर्थं यथाशक्ति अर्चनपूजनं च करिष्ये नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृते भद्रायै गौरी पद्मावती वेदा सावित्र्या देवसेना रामी महेश्वरी देवा कौमारी वैष्णवी कला वाराही अतनीराजनम సిరిసిల్లనా మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతాం ఇక్కడికి 3 నెలలు అవుతుందా 5 ఏళ్ళు సీనియర్ ఉంటున్నావా మా వెజిటేరియన్ ఓన్లీ టెంపుల్ ఉంది కదా దానివల్ల ఎగ్ పెట్టి ఏవి ఎక్కువ అప్పుడప్పుడు పెడతాం పాలు పాలు టీ రావద్దు పాలు టీ ఓల్డ్ ఏజ్ మనకు వాళ్ళకు ప్రోటీన్స్ కాబట్టి ఎగ్ పెడితే ఏం కాదు. పన్నీర్ ఇట్లా పెడతాం పన్నీర్ అంటే మనకు వాళ్ళ ఎగ్ సండేలో అట్లా ఒకటి పెడితే తప్పే లేదు. టెంపుల్ ఉంది కాబట్టి కాంపౌండ్ ఆలోచించేది సార్ వెజ్లో కూడా అవసరం పౌష్టికాలకు సంబంధించినవి సోయాబీన్ పెడతాం